ఓకే. దేవుని యొక్క మహాపరిశుద్ధ నామ మహిమ కలుగును గాక. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. సామెతలు 4 అధ్యాయము 20-27 వాక్యాల వరకు మనం చూసి ధ్యానించుకుందాం. இன்றைக்கு நாம் கர்த்தருடைய வசனத்தை தியானிப்போம். நீதிமொழிகள் 4வது அதிகாரம் 20லிருந்து 27வது వచనం వరకు நாம் ధ్యానిப்போம். మొట్టమొదటిగా 20వ వాక్యం నుండి మనం ప్రారంభించుకుందాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీవు செவியொக்குமோ. ஆண்டவருடைய வசனம் சொல்கிறது, முதலாவது 20வது வசனம், என் மகனே, என் வார்த்தைகளை கவனி, ఎన్ వసనంగులకు ఉన్ చెవియే సాయ్. చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడనమాట. ఏమని మాట్లాడుతున్నా? నా కుమారుడా, నా కుమార్తె, నా మాటలను ఆలకింపు. ஆண்டவர் நம்மளோட பேசுகிறார். என் மகனே, என் மகளே, என்னுடைய వసనంగளை గవని. ఈరోజు ఎవరి మాటలను మనము ఆలకిస్తున్నాము? ఎవరి మాటలకు మనము చెవియొగ్గుతున్నాము? இன்றைக்கு யார் பேசுகிற வார்த்தைகளுக்கு நம் வந்து நம்மளுடைய ஆ காதை ஒப்புக் கொடுக்கிறோம். நம்மளுடைய ஆலோசனைகளை ஒப்புக் கொடுக்கிறோம். யார் பேசுகிற వசனங்களை நாம் గమనిத்துக் கொண்டிருக்கிறோம். అదే విధంగా దేవుని వాక్యం, నా వాక్యములకు నీవు చెవియొగ్గుము, నా వాక్యాన్ని విను అని కూడా ప్రభువు చెప్తున్నాడు. ஆண்டவர் சொல்கிறார், என்னுடைய வசனங்களை நீ வந்து செவிசாய், என்னுடைய వసనంగளை நீ கேள் என்று కర్తర్ சொல்கிறார். ఈరోజు మనము జీవిస్తుంటే అనేక ఉపదేశాలు మనకున్నాయన్నమాట. ప్రతి ఒక్కరికి కొన్ని సిద్ధాంతాలు అనేది ఉంటూ ఉంటుంది. మన చుట్టూ ఉన్నవారు కూడా మనల్ని ఆహ్, ఏదో ఒక రీతిలో ఇన్‌ఫ్లూయెన్స్ చేసేదని కూడా జరుగుతుంటుంది. మనతో పనిచేసే కలీగ్స్ అయ్యుండొచ్చు, ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, కుటుంబస్తులు అయ్యుండొచ్చు. వారి యొక్క సిద్ధాంతాలు, వారి యొక్క జీవన శైలి మన మీద వారు பிரத்யக்ஷங்கானோ, பரோட்சங்கானோ ఒక இம்பாக்ட் అనేది கலுகஜேஸ்து ఉంటారు. இன்றைக்கு நாம் வாழ்ந்து கொண்டிருக்கும்போது, நம்மை சுற்றிலும் இருக்கிறவர்கள், நம்மளுடைய குடும்பத்தில் இருக்கிறவர்கள், நண்பர்கள், நம்மை வந்து ஏதோ ஒரு விதத்தில அவர்களுடைய வழிபாடுகள், அவர்களுடைய ఆలోచనగளால நம்மை வந்து அவர் ஊக்குவித்துக் கொண்டிருப்பார்கள். కానీ మనకు ప్రభువు చెప్తున్న మాట, నా కుమారుడా, నా యొక్క మాటలను నువ్వు ఆలకించాలి. నా వాక్యమునకు నువ్వు చెవియొగ్గాలి అంటున్నాడు. ஆனால் ஆண்டவர் சொல்லுகிற வார்த்தை, உனக்கு பலர் சொன்னாலும், பல விஷயங்கள் நீ கேட்டாலும், நீ வந்து என் மகனே, என் வார்த்தைகளை நீ கவனிக்கணும். என் వసనங்களுக்கு உன்னுடைய செவியை సాய்க்கணும் என்று ఆండవర్ కేட்கிறார். ఇక్కడ ప్రభు వచ్చి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడన్నమాట. మనకు మంచి ఒక ఆలోచన ఇస్తున్నాడు. నా మాటను వింటే నువ్వు బాగుపడతావు. ஆண்டவர் இங்கு வந்து ஒரு வேண்டுதலை சொல்லுகிறார். அவர் நமக்கு ஒரு நல்ல புத்திய சொல்லுகிறார். என்னுடைய வார்த்தை கேட்டால் நீ பிழைப்பாய் என்று கூட சொல்லுகிறார். 21వ వాక్యాన్ని మనం చూసినట్ల, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. உன்னுடைய கண்கள் அவைகளை உன் கண்களை விட்டு பிரியாதபடி அவைகளை உன் கண்களுக்கு முன்பாக வைத்துக்கொள் என்று கூட கர்த்தருடைய வசனம் சொல்கிறது. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. உன் உள்ளத்துல நீ அதை పాదుగాతుకొள் என்று கூட దేవునుடைய వార్త சொல்லு. ఎதை పాదుగాతుకొள்ளணும்? వేటిని మనం మన కంటి ముందు ఉంచుకోవాలి. వేటిని మనము మన హృదయంలో దాచుకోవాలంటే దేవుని వాక్యము. దేవుని వాక్యం అంటే సత్యం. సత్యమును గ్రహించండి, సత్యం మిమ్మల్ని విడిపిస్తుంది అని కూడా యేసుక్రీస్తు ప్రభువు మనకు யோహాను 8వ అధ్యాయము 32వ వచనంలో చెప్పాడు. எதை நாம் வந்து நம்மளுடைய கண்களுக்கு முன்பாக வைத்துக் கொள்ள வேண்டும்? எவைகளை நாம் வந்து நம்மளுடைய இதயத்தில பாதுகாத்துக் கொள்ள வேண்டும் என்றால், தேவனுடைய வசனம். வசனம் என்றால் சத்தியம். அவருடைய உபதேசம். அவருடைய போதனை. யோவான் 8వ அதிகாரம் 32వ వచనం சொல்லுகிறது, సత్యத்தை அறியுங்கள், సత్యం உங்களை విడుదల ఆக்கும். ఈరోజు దేవుడిచ్చిన ఈ వాక్యాలని మనం చదువుకొని, ఈ వాక్యాన్ని మనం విశ్వసించి, వాక్యానికి అప్పగించుకున్న యెడల మనము சத்தியம்ல நிலபடுకోవడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. இன்றைக்கு ஆண்டவர் கொடுத்த இந்த வசனத்தை நாம் தியானித்து, விசுவாசித்து, வாசித்து, நம்மளுடைய இதயத்துக்குள்ளாக வைத்துக் கொண்டால், அது வந்து நமக்கு జీవனும் బలనుమా இருக்கும். చూడండి, ఎప్పుడు నీ కండ్ల ముందు నుండి ఈ వాక్యం నీ కండ్ల ఎదుట వాటిని తొలగిపోనీయకుము అంటున్నాడు. నా వాక్యాన్ని ఎప్పుడు నీ కళ్ళు ముందు ఉంచుకో అంటే, ఎప్పుడు నీ ఆలోచనలో ఉండాలి. உன்னுடைய கண்களுக்கு முன்பாக என்னுடைய வார்த்தை வைத்துக்கொள் என்றால், கண்களுக்கு முன்பாக என்றால் நம்மளுடைய உள்ளத்தில ஆலோசனைகள்ல இருந்து கொண்டே இருக்கணும். ఉదాహరణకు యెహోవా
ఎల్రోయి మనల్ని చూచే దేవుడని కూడా మనము బైబిల్‌లో చదువుతున్నాం. ஒரு உதாரணத்துக்கு நம்ம வாசிக்கிறோம். எல்ரோயி என்னை காண்கிற தேவன் என்று சொல்லி. அதனுடைய அர்த்தம் என்னது? ఆండవర్ நம்மை కాண்கிறார். మనం ఎక్కడికెళ్ళినా, ఎక్కడున్నా మనలో ఒక అవగాహన ఉంటూ ఉండాలి. నన్ను దేవుడు గమనిస్తున్నాడు. నన్ను చూస్తున్నాడు. నా క్రియలు చూస్తున్నాడు. నా ఆలోచన చూస్తున్నాడు. ఆయన ముందు నేను చక్కగా నడుచుకోవాలన్న ఒక గ్రహింపు ఉన్న యెడల మనలో గొప్ప బలం అనేది కలుగుతుంది. எல்ரோயி என்னை காண்கிற தேவன் என்கிற விஷயத்தை நம்மளுடைய உள்ளத்துல வைத்துக் கொண்டால், நம்ம எங்கு போனாலும், எங்கு இருந்தாலும் என்னை தேவன் பார்த்துக் கொண்டிருக்கிறார். அவருக்கு முன்பாக நான் நீதியாக நடப்பேன். அவருக்கு முன்பாக நான் நியாயமாக நடப்பேன். அவருக்கு முன்பாக நான் பரிசுத்தமாக நடப்பேன் என்று நம்மளுடைய వా வாழ்க்கையை வைத்துக் கொள்ள முடியும். 22వ వాక్యంలో చెబుతున్నది, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. 22వ వచనం இப்படி சொல்லுகிறது, அவைகளை கண்டுபிடிக்கிறவர்களுக்கு அவைகள் జీవனும், அவர்கள் ఉడలుకెల్లాం ఆరోగ్యమాగుమాம். ఎక్కడుంది మన మెడిసిన్? దేవుడిచ్చిన మెడిసిన్ ఇక్కడే అండి. మనకు దేవుడిచ్చిన ఒక వైద్యము, మనకు దేవుడిస్తున్న ఆరోగ్యం ఎక్కడుందంటే ఈ వాక్యంలో ఉందంట. ఈ ఈ వాక్యాన్ని మనం కనబెట్టిన యెడల అవి మన జీవముగా మారి మన సర్వ శరీరానికి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చే వాక్యము ఇదే అన్నమాట. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఈ వాక్యాన్ని మనం కనబెట్టిన యెడల యేసుక్రీస్తు ద్వారా వచ్చే స్వస్థత, ఆరోగ్యము ప్రతిరోజు మన శరీరంలో కలుగుతూ ఉంటుంది. இந்த வசனத்தை யார் கண்டுபிடிக்கிறார்களோ அவர்களுக்கு ஜீவனும், இந்த வார்த்தை அவங்களுடைய శరీరத்துக்கெல்லாம் మరుందాగా మారుమాం. ఆరోగ్యத்தை கொடுக்குమాం. దేవుని చిత్తము మన పట్ల స్వస్థత కాదు. దేవుని చిత్తం మన పట్ల ఒక సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వడం. అసలు అనారోగ్యము లేకుండా జీవించాలని దేవుడు మన పట్ల ఆయన ఆశిస్తున్నాడు. ஆண்டவருடைய சித்தம் சுகப்படுத்துகிறது கிடையாது. ஆண்டவருடைய சித்தம் ஆரோக்கியமாக வைப்பது. நோய் இல்லாத ஒரு வாழ்க்கை, ఆరోగ్యமான ஒரு வாழ்க்கையை దేవుని கொடுக்க அவர் విரும்புகிறார். మనం అడగొచ్చు, అవును ప్రభు అలా ఆశిస్తుంటే ఎందుకు క్రైస్తవులు, సేవకులు అందరూ కూడా అనారోగ్యంలో ఉన్నారంటే, దేవుని చిత్తము. దేవుని చిత్తము గా ఉన్న విషయము అన్నీ జరిగిపోవాలని లేదు. దేవుని చిత్తం పరిశుద్ధంగా ఉండాలని. ఎందరు పరిశుద్ధంగా ఉన్నారు? అదేవిధంగా దేవుని చిత్తము ఆరోగ్యంగా ఉండడం. కానీ అందరూ ఉన్నారా లేదా? అది వారి హస్తంలో ఉన్నదన్నమాట. ஆண்டவருடைய சித்தம் பரிசுத்தமாக இருக்கிறது. அதே போல தான் ஆண்டவருடைய சித்தம் நாம் ஆரோக்கியமாக இருக்க வேண்டியது கூட. ஆண்டவர் சித்தம் கொள்கிறதுனால அது நடந்துவிடும் என்று சொல்ல முடியாது. நாம் ఒత్తుడిக்கிறதுனால தான், நாம் విశ్వాసిக்கிறதுனால தான் நடக்கும். ఈ వాక్యాన్ని మనం కనబెట్టినట్లా మన శరీరానికి, సర్వ శరీరమునకు ఈ వాక్యము ఆరోగ్యమునిచ్చే ఔషధంగా మారుతది. இந்த வார்த்தைகளை நாம் தியானித்து வசனங்களை சுகமளிக்கும் வசனங்களை நாம் கண்டுபிடித்தால், ఆరోగ్యத்தை கொடுக்கிற వసనங்களை కண்டுపిడితాల్, అది நம்மளுடைய శరీరத்துக்கு పెరియ ఆరోగ్యத்தை கொண்டு வந்துவிடும். ఈ విషయం గురించి మీరు మరి ఎక్కువ తెలుసుకోవాలంటే 2 పుస్తకాలున్నాయి. ఆ పుస్తకాలు మీరు చదువుకుంటే చిన్న పుస్తకాలు. అందులో దేవుని భక్తులు ఎలా ఈ వాక్యము మన సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కల్పిస్తుంది, స్వస్థతను ఇస్తుందని కూడా చక్కగా రాశారు. ఒక పుస్తకం వచ్చి గాడ్స్ మెడిసిన్ బాటిల్, గాడ్స్ మెడిసిన్ అని 2 పుస్తకాలన్నమాట. డెరెక్ ప్రిన్స్ అనే ఒక సేవకుడు గాడ్స్ మెడిసిన్ బాటిల్ అనే ఒక చిన్న బుక్‌లెట్ రాశాడు. గాడ్స్ మెడిసిన్ అనే పుస్తకాన్ని కెనెత్ ఇ. హేగన్ అనే ఒక దేవుని సేవకుడు, ఇద్దరు అమెరికా దేశానికి చెందిన వారే. వారు వారి అనుభవాల నుంచి రాశారన్నమాట. இந்த விஷயங்களை குறித்து இந்த வார்த்தை, தேவனுடைய வார்த்தை சரீரத்துக்கு ஆரோக்கியமாக எப்படி மாறும் என்கிற காரியத்தை இன்னும் ஆழமாக தெரிந்து கொள்ள வேண்டும் என்றால், காட்ஸ் மெடிசன் பாட்டில் என்கிற ஒரு புத்தகத்தை டெரெக் பிரின்ஸ் என்கிற ஒரு தேவனுடைய ஊழியர் எழுதியிருக்கிறார். அப்படியே காட்ஸ் மெடிசன் என்கிற ஒரு புத்தகத்தை கெனத் இ. ஹேகன் என்கிற దేవునుடைய ஒரு ஊழியன் எழுதியிருக்கிறார். అమెరికా దేశத்துக்கு சேர்ந்த దేవ ఊழிయர்கள். ఈ 2 పుస్తకాలు మీరు చదువుకున్న యెడల ఎలా ఆ వాక్యాన్ని ఉపయోగించాలి? ఎలా మనం తీసుకోవాలి? వాళ్ళిద్దరూ చెప్పే కార్యం ఏంటంటే, స్వస్థతను కలిగించే వాక్యాన్ని ప్రతిరోజు 3 పూట్లు విశ్వసించి, ఒప్పుకోలు చేసి, నమ్మి, దేవుని స్తోత్రించి, నేను పొందుకుంటున్నాను ప్రభు అని ముమ్మార్లు ఒక టాబ్లెట్ వైటమిన్స్ ఎలా తీసుకుంటామో అలా దేవుని వాక్యాన్ని తీసుకుంటే తప్ప స్వస్థత, మరి ఆరోగ్యము కలగదు. అలా తీసుకుంటూ ఉంటే వారి జీవితాల్లో స్వస్థత, ఆరోగ్యం ఎలా కలిగిందన్న అనుభవ సాక్ష్యం కూడా రాస్తున్నారు. 3 வேளை எப்படி நாம் ஒரு மருந்து சாப்பிடுறோமோ, அதே போல தேவனுடைய வார்த்தையை சுகமளிக்கும் சுகத்தை கொடுக்கிற வார்த்தை, ஆரோக்கியத்தை கொடுக்கிற வார்த்தையை 3 முறை அறிக்கை செய்து, அவைகளை எடுத்துக்கொள்ளும்போது சரீரத்துக்கெல்லாம் அது சுகத்தை கொடுக்குமாம்.
ముఖ్యంగా మరి ఈ కెనెతీ హేగన్ అని చెప్పబడిన దేవుని సేవకుడు ఆయన 13, 14 సంవత్సరాలు ఉన్నప్పుడు హార్ట్ డిసీజ్ తోటి ఆ కాలంలో 1920 ఆ సంవత్సరాల్లో అంతగా అడ్వాన్స్ ట్రీట్మెంట్ లేదు. బ్లడ్ వామిట్ ఎత్తేవాడు. 6 నెలల్లో చనిపోతారని డాక్టర్లు చెప్పేశారు. முக்கியமா இந்த கென்னதி ஹேகன் என்கிற தேவனுடைய ஊழியர், அவர் 13 வயது நிறைந்திருக்கும்போது, அவருக்கு இதய நோய் பிடித்து, இரத்த வாந்தி கக்கி, డాక్టర్‌கள் சொன்னார், వైద్యులు சொன்னார் 6 మాదத்தில் ఇறந்து విడువాంగ என்று சொல்லி. ఆయన ఒక బాప్టిస్ట్ సంఘానికి చెందిన, ఆ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి. వాళ్ళు దేవుడు ఇచ్చే అద్భుతమైన స్వస్థతను విశ్వసించేవారు కాదు. దేవుడు స్వస్థపరిస్తే స్వస్థపరుస్తాడు. లేకపోతే తీసుకుంటాడు. అది దేవుని చిత్తం అని అనుకునేవాళ్ళు. அந்த பேப்டிஸ்ட் குடும்பத்துல அவங்க பிறந்ததுனால, அந்த காலத்துல அவங்களுக்கு அவ்வளவா விசுவாசம், தெய்வீக சுகத்து மேல விசுவாசம் கிடையாது. அவங்க என்ன சொன்னாங்க, "ఆండவர் సుఖపడితేనా పనివారు, இல்லன்னா அவன் வந்து సాగ పోరాன்" ఎన్கிறதுக்காக తయారన్నారు. చివరిగా ఒకరోజు వారి బాప్టిస్ట్ సంఘంలో ఉన్న పాస్టర్ గారిని పిలిచి ప్రార్థించమని ఆ కుటుంబస్తులు కోరుకుంటే, ఆ పాస్టర్ గారు వచ్చి ప్రార్థించి వెళ్ళిపోయి, వాళ్ళ నాన్నమ్మతో ఇలా మాట్లాడాడంట. "ప్రార్థించాము. ఇంకా కార్యాలు అయిపోతే మీరు కాఫిన్ బాక్స్ కొనుక్కోండి. ఎలాగో చనిపోతాడు. చాలా చిక్కిపోయాడు, క్షీణించిపోయాడు. డాక్టర్లు కూడా చనిపోతారని చెప్పారు. మీరు తయారు జేసుకోండి. నేనొచ్చి స ఫ్యూనరల్ సర్విస్ నడిపిస్తానని చెప్పిన ఆ మాట ఈ చిన్న అబ్బాయిగా ఉన్న ఈ కెనెతీ హేగన్ చెవులకు వినబడినప్పుడు ఆయన ఎంతగానో బాధపడ్డాడంట. నన్ను మననొచ్చి యాక్చువల్లీ ప్రార్థన చేసి స్వస్థత పరుస్తాడనుకుంటే తీసుకెళ్ళి లోపల గోతిలో తోసేయడానికి అనుకుంటున్నాడనేసి కూడా ఆయన మనస్సులో బాధ నొంది బైబిల్ వాక్యాన్ని తీసుకొని అసలు దేవుడు ఎలా స్వస్థపరుస్తాడని నూతన నిబంధన చదువుకున్నప్పుడు సువార్తలను చదువుతుంటే ఆయనలో ఒక విశ్వాసం కలిగింది. నేను చనిపోను. నా యేసుక్రీస్తు నన్ను స్వస్థపరుస్తాడన్న విశ్వాసంతో ఈ వాక్యాన్ని తీసుకుంటూ ఉండగా ఆయన చనిపోలేదు. ఒకరోజు లేచి కూర్చొని నడవడం మొదలుపెట్టాడు. పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆ రోజు మొదలుకొని ఆయన శరీరంలో ఉన్న అనారోగ్యము దేవుడు అద్భుతంగా స్వస్థత పరిచాడు. ஒரு பாஸ்டர கூப்பிட்டு அந்த பேப்டிஸ்ட் பாஸ்டர் ஜெபிக்க சொன்னா, அவர் ஜெபிக்கிறதுக்கு பதிலாக ஜெபம் பண்ணிட்டு வெளியில போய் அவங்க பாட்டி கிட்ட சொன்னாராம், "என் பையன் செத்துட போறான். இவனுடைய மரண மரணம் நடக்கும்போது காஃபின் பாக்ஸ் இப்பயே நீங்க வாங்கி வச்சுக்கோங்க வீட்ல. மரிச்ச உடனே நான் வந்து அடக்க ஆராதனை பண்ணிடுறேன்." அத கேட்ட உடனே அவருக்குள்ள துக்கம் வந்தது. புதிய ஏற்பாடு எடுத்து படிக்க ஆரம்பிச்சாரு. இயேசு சுகப்படுத்தின காரியங்களை படித்தப்போ விசுவாசம் உள்ள வந்தது. அறிக்கை செய்தார். ஒரு நாள் எழுந்துக்க முடியாதிருந்தவர் ஒரு முயற்சி செய்து எழுந்து, ஓடி, குதித்து ఎల్లం செய்தார். அவருக்கு అద్భుతమైన సుఖం వந்தது. ఆ రోజు మొదలుకొని, ఆ 13 సంవత్సరాలు మొదలుకొని, చివరికి ఆయన 86 సంవత్సరాల వరకు బ్రతికాడు. ఈ 86 సంవత్సరాలుగా 13-86 వరకు ఒక్క టాబ్లెట్ తీసుకోలేదు. ఒక్కసారి ఇంజెక్షన్ పెట్టుకోలేదు. ఒక్కసారి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఏ ఒక్క జ్వరమొచ్చినా, ఫీవరొచ్చినా ఏదో ఒకటొస్తే కూడా వాక్యాన్ని మరి ట్రీట్‌మెంట్‌గా తీసుకునేవాడంట. వెంటనే దేవుడు స్వస్థతను దయచేస్తాడు. అలాంటి ఒక అనుభవం కలిగిన వ్యక్తి రాసిన పుస్తకమే గనుక మనము నమ్మొచ్చు. వారి జీవితంలో దేవుడు అలా చేశాడు. చివరి వరకు డాక్టర్‌కెళ్ళలేదు. చనిపోయేటప్పుడు కూడా డాక్టర్ దగ్గరికెళ్ళలేదు. ఇంట్లోనే ప్రార్థన చేసి మరణించి దేవుని ఆత్మను తీసుకున్నాడు. అటువంటి ఒక ఉన్నతమైన జీవితము మనకు కూడా కలుగుతుంది విశ్వసించిన ఎడల. இந்த கென்னத் ஏகன் என்று சொல்லப்படுகிற தேவனுடைய ஊழியர் 13 வயதிலிருந்து 86 வயது வரைக்கும் அவர் வாழ்ந்த நாட்கள்ல ஒரு நாளும் டாக்டர் கிட்ட போனது கிடையாது. ஒரு நாளும் ஒரு டேப்லெட்டும் எடுத்தது கிடையாது. ஒரு இன்ஜெக்ஷன் எடுத்தது கிடையாது. எந்த ஒரு சின்ன பிரச்சனை சரீரத்தில எந்த ஒரு பிரச்சனை வந்தாலும் உடனே ஆண்டவர் கிட்ட போய் வசனத்தை அறிக்கை செய்து, அந்த வசனத்தை மருந்தாக எடுத்துக்கொண்டு சுகப்படுத்திக்கிறது அவருடைய பழக்கமாக இருந்தது. அப்படிப்பட்ட மனிதனுடைய வாழ்க்கையில இருக்கிற அனுபவங்கள நாம் வந்து விசுவாசிக்கலாம். మరి 23వ వాక్యము, "నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. உன் இதயத்திலிருந்து ஜீவ வழிகள் புறப்பட்டு வருகிறதுனால உன்னுடைய உள்ளத்தை எல்லாவற்றுக்கும் மேலாக நீ வந்து పాదుగాప வைத்துக் கொள்ளணும் என்று వచనం சொல்கிறது. హృదయంలో నుండే అన్ని మంచి ఆలోచనలైనా, చెడు ఆలోచనలైనా వచ్చేది. ஒரு மனுஷனுடைய உள்ளத்திலும் தான் நல்ல యోசனைகளோ, కెడుமையான యోசனைகளோ వரும். ప్రభు చెప్తున్నాడు, నీ హృదయాన్ని భద్రపరుచుకొనుము. ఎవరు భద్రపరుచుకోవాలి? మీరు నేనే భద్రపరుచుకోవాలి. దేవుడు మనకు కాపుదలనిస్తాడు. కానీ మనం భద్రపరచకపోతే, మనం బాధ్యతను తీసుకోకపోతే, మన హృదయాన్ని, మన తలంపులను కాపాడుకోవడానికి దేవుడెందుకు కాపాడాలి? మనకే అంత బాధ్యత లేకుండా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎందుకు కాపాడాలి?
உங்களுடைய உள்ளத்தை நீங்கள் பாதுகாத்துக் கொள்ளுங்கள். யார் பாதுகாத்துக் கொள்ளணும்? நாம தான் பாதுகாத்துக் கொள்ளணும். தேவன் பாதுகாப்பாரு. ஆனா நம்ம பாதுகாத்தா தான் நம்ம அதுக்கு ஒரு அ அந்த அந்த ஒரு பொறுப்பை நாம் எடுத்துக்கொள்ளணும். என் இதயத்தை நான் పాదుகாத்துக் కొள்వేன் ఎన్கிற ஒரு పొరుపు మన హృదయానికి అనేక ద్వారములు ఉన్నాయి. మన ఆత్మకు అనేక ద్వారములు ఉన్నాయి. మన కళ్ళు, నోరు, చెవులు, మరి మన తలంపులు ఇవన్నీ గేట్ వే టు సోల్. நம்மளுடைய ஆத்துமாவுக்கு, நம்மளுடைய இதயத்துக்கு அநேக வழிகள், கதவுகள் இருக்கு. நம்மளுடைய கண்கள், வாய், நம்மளுடைய உணர்வு, நம்மளுடைய ஆலோசனை, நம்மளுடைய காது. ఇవన్నీ எல்லாவற்றிலும் நாம் పాదుகாப்பாக வைத்துக் கொள்ள வேண்டும். మన కంటి ద్వారా ఏవి చూస్తున్నాము, మన నోటి ద్వారా ఏది మాట్లాడుతున్నాం, మనం ఏవి వినిపించుకుంటున్నాము, వేటిని మన మనస్సు తలంపుల్లో ఆలోచిస్తున్నాం. ఇవన్నీ మన హృదయం పైగా ఒక ఇంపాక్ట్ లేకపోతే ఒక మార్పు మంచికైనా, చెడుకైనా, பரிசுத்தத்துக்கைனா, பாப்பமுனக்கைனா நடிப்பிస్తుంది. நம்மளுடைய கண்கள் எதை பார்க்கிறதோ, காதுகள் எதை கேட்கிறதோ, வாய் எதை பேசுகிறதோ, இதயத்தின் உணர்வுகள்ல நாம் எந்த மாரி உணர்வுகள் யாரோடு நாம் இருக்கிறோமோ, இந்த காரியங்கள் நம்மளுடைய இதயத்தை பாதிக்கும். நம்மளுடைய இதயத்தை கெடுக்கவோ, நம்மளுடைய இதயத்தை உருவாக்கவோ செய்துவிடும். 24వ వాక్యం మూర్ఖపు మాటలు నోటి నుండి రానీయకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము. பாருங்க இந்த இடத்துல இதயத்தை குறித்து பேசின உடனே வாயை குறித்து பேசு. உன்னுடைய வாயிலிருந்து தூஷணமான వార్తలు, உன்னுடைய ఉదడుகளிலிருந்து కపటமான వార్తలు ஒன்றும் வரக்கூடாது. క్రైస్తవులైన మనము ఎవరిని దూషించకూడదు. ఎవరి మీద చాడీలు చెప్పడము, ఇతరుల మీద న్యాయ తీర్పు తీర్చడము, మరి కబుర్లు మాట్లాడడము ఇవి మనకు దూరం ఉండాలి. మరి ముఖ్యంగా చెడు మాటలు ஏதொக்கட்டு கூட మన நோட்டிலொண்டி ராக்கூடாது. கிறிஸ்தவர்களாகிய நம்மளுடைய வாயையும் நம்மளுடைய உதடையும் சுத்தமாக வைத்துக் கொள்ளணும். மற்றவங்களை தூஷிக்கிற வார்த்தைகள், நியாயத்திற்கிற வார்த்தைகள், மற்றவங்களை குறித்து குறை கூறுகிற வார்த்தைகள், எல்லாவற்றுக்கும் அதிகமாக கெட்ட வார்த்தைகள், சாபமான வார்த்தைகள், கோபமான వార్తలు ఏదో ஒன்றும் வந்துவிடக்கூடாது. మన నోటి మాటల ద్వారా మనము తీర్పు తీర్చబడుతాం. మన నోటి మాటలు చక్కగా ఉంటే దేవుని ముందు మనము పరిపూర్ణమైన మనుషులుగా కూడా ఉంటామని దేవుని వాక్యం చెబుతుంది. நம்மளுடைய வாயின் வார்த்தையினால் நாம் நியாய தீர்க்கப்படுகிறோம். நம்மளுடைய வார்த்தைகள் சரியாக இருந்தால் దేవునికి முன்பாக நாம் நீதிமான்களாக తీర్కப்படுவோம். ఈరోజు మన నోటి మాటలు ఎలా ఉన్నాయి? మన పెదవులు ఎటువంటి మాటలు, కపటమైన మాటలు మాట్లాడుతున్నదా? అటువంటివి మనం విసర్జించి అలా మాట్లాడుకునే సందర్భాన్ని పుట్టించే స్థలం నుండి, స్నేహితుల నుండి, పని చేసుకునే స్థలంలో కూడా మనము దూరమైపోతుంటే చానా మంచిది. அப்படிப்பட்ட நம்மளுடைய வாய் உதடு கபடமானதை பேசுகிற இடத்திலிருந்து, அப்படிப்பட்ட பேசுகிற காரியங்கள் அந்த சர்க்கிள்ல இருந்து நம்ம தூரமாக இருப்பது நமக்கு மிகவும் நல்லது. 25వ వాక్యం నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర சூட்டிகானு చూడవలెను. கண்களை குறித்து பேசுகிற உன்னுடைய கண்கள் அங்கும் இங்கும் வலது பக்கம் இடது பக்கமும் பார்க்காமல் நேராக பார்க்க வேண்டும். உன் உன் கண்கள் செம்மையான காரியங்கள் மேல் தான் உங்களுடைய కண்களை வைக்கணும். బైబిల్ గ్రంథంలో కంటిని గురించి చాలా మరింత ఎక్కువగా మాట్లాడడం పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు మాట్లాడడం జరిగినది. ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவும் பழைய ஏற்பாட்டில் இருக்கிற தீர்க்கதரிசிகளும் ஒரு మనిషినుடைய కண்களை குறித்து அதிகமாக పేసిరుక్கிறாங்க. ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఒక శరీరానికి వెలుగునిచ్చే స్థలము, వెలుగును తీసుకొచ్చే స్థలం ఏదంటే వెలుగునిచ్చేది ఒక మనిషి యొక్క కళ్ళే అన్నమాట. ஒரு வேதம் சொல்லுகிறது, இயேசு சொல்லுகிறார், ஒரு మనిషినుடைய శరీరத்தை ఒளியாக இருக்கிறது కண்గళం. ఒక ఇంట్లో ఎలా ఒక మనము లైట్ వేసుకుంటే లైట్ ఉంటుందో అలాంటి లైటే మన కళ్ళు. ஒரு வீட்ல எப்படி ஒரு லைட் இருக்கும், அந்த லைட் ஆன் பண்ண உடனே வெளிச்சம் வருமோ, அது போல தான் நம்மளுடைய கண்கள் தான் நம்மளுடைய శరీరத்துக்கு ఒளியாக இருக்கிறது. ఒకరి యొక్క కళ్ళు చీకటిగా ఉన్న యెడల వాళ్ళ శరీరం మరింత ఎక్కువగా చీకటిగా మారిపోతుందని కూడా దేవుని వాక్యం చెప్పబడుతున్నది. ஒருவனுடைய கண்கள் இருளாக இருந்தால் அவனுடைய சரீரம் எவ்வளவு அதிகமாக இருளாக இருக்கும் என்று கூட சொல்லப்படுகிறது. యోబు అనే ఒక దేవుని భక్తుడు పాత నిబంధనలో ఒక నిబంధన చేసుకున్నాను. కంటితో నేను ఒక నిబంధన చేసుకున్నాను. ఏ ఒక్క కన్యకను కళ్ళెత్తి చూడను. అలా చూసినట్లా నా భార్య ఇతరులకు బానిసలుగా మారి వారికి పని మనిషిగా కూడా மாறிப்போவாள்னு கூட சபிச்சுக்குన్నాడన్నమాట. பழைய ஏற்பாட்டில் இருக்கிற ஒரு பக்தன் யோபு அவர் சொன்னார், என்னுடைய கண்களோடு நான் ஒரு உடன்படிக்கை பண்ணியிருக்கிறேன். என் கண்கள் ஒரு கன்னிகையை பார்த்து இச்சிக்கும் என்றால் அப்படிப்பட்ட காரியத்தை செய்தால் என்னுடைய மனைவி மற்றவர்களுக்கு
வேலைக்காரையாக மாறி அவர்களுக்கு சேவை செய்கிறவர்களாக மாறுவாள் என்று அவருடைய కన్నుகளோடு அவர் ஒரு ఉடன்பడిక செய்து கொண்டார். బైబిల్ వాక్యంలో మనం పేతురు రాసిన లేఖనాల్లో చదువుతున్నాము. వారి కన్నులు అంతా కూడా విచారముతో నింపబడిన కన్నులు అని కూడా చెప్పబడినది. வே பேதுரு அவருடைய கடிதத்துல சொல்லுகிறார், சிலர் இருக்காங்க அவங்களுடைய கண்கள் எல்லாம் விபச்சாரத்தினாலும் కన్களின் ఇచ్చినాலும் నిറக்கப்பட்டிருக்கிறது. అలా కాకుండా ఇక్కడ బైబిల్ వాక్యం ఏం చెప్తుంది మనకు? నీ యొక్క కన్నులు నేరుగా అటు ఇటు చూడక, అటు ఇటు తిరిగి చూడక, నేరుగా చూసి నీ యొక్క కనురెప్పులు సూటైన, మంచైన కార్యాన్ని చూస్తూ ఉండాలి. உன்னுடைய கண்கள் அங்கும் இங்கும் பார்க்காமல் சரியான பாதையில செம்மையான காரியங்களை நீங்க కార్యங்களுக்குள்ளாக நீங்க பார்க்க வேண்டும் என்று சொல்லப்படுகிறது. 26 వచనము, నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీయు స్థిరములగును. உன் கால் நடை சீர்படுத்த வேண்டும். உன் வழிகள் எல்லாம் அப்பொழுது கர்த்தர் உன்னை நிலைநிறுத்துவார். நம்மளுடைய కాల్களை குறித்து పేసేది. మన కాలు ఓకే. మనం నడుచుకునే మన కాలు ఎక్కడికెళ్ళాలంటే దేవుని చిత్తం ఉన్న స్థలానికే వెళ్ళాలి. దేవుని చిత్తం లేని స్థానంలో వెళ్లి నిలబడుకుంటే ஆபத. ஆண்டவருடைய சித்தம் இல்லாத இடங்கள்ல போய் நின்று கொண்டால் நமக்கு ஆபத்து வந்துவிடும். మన మనము నడుచు పాదం, మనము నడుచు మార్గము దేవుని మార్గాన్ని ఎంచుకున్న ఎడల, దేవుని చిత్తంలో నడిచిన ఎడల మన పాదము స్థిరము నొందుతది. దేవునుடைய சித்தத்தில் நடக்கும்போது நம்மளுடைய பாதங்கள் அது స్థిరపడుతపடும். చివరిగా 27వ వాక్యము, నీ కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము, నీ పాదమును கீடுனக்கு தூரமுகா தொலகிంచుకొనుము. உன்னுடைய கால்கள் வலது பக்கமும் இடது பக்கமும் அது தடுமாறாமல் உன்னுடைய பாதம் அது தீமையை செய்ய விட்டு விலகி నన్மையை செய்ய పోగ வேண்டும் என்று కూడా எழுதப்பட்டிருக்கிறது. ఇప్పుడు మనం చూసాము. మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్పాడు? నా వాక్యాన్ని చదువుకో, నా వాక్యాన్ని విను. రెండవది, నా వాక్యాన్ని నీ కంటి ముందుగా ఉంచుకో, హృదయంలో దాచుకో. వాటిని నువ్వు కనుక్కున్నట్ల నీ సర్వ శరీరానికి ఆరోగ్యము, నీ నీ యొక్క జీవానికి అది జీవముగా மாறுతుందని చెప్పాడు. முதலாவது நாம இன்றைக்கு என்ன பார்த்தோம்? ஆண்டவர் சொல்கிறார், என் மகனே, என்னுடைய வார்த்தைகளை கேள், என்னுடைய வசனங்களுக்கு செவி கொடு. என்னுடைய வார்த்தையை உன்னுடைய கண்களுக்கு முன்பாக வைத்துக்கொள், இதயத்துக்குள்ளாக நீ மறைத்து வைத்துக்கொள். అவைகளை கண்டுபிடிக்கும் போது உன்னுடைய శరీరத்துக்கு జీవமும் అది ఆరోగ్యத்தை ఉండాకుం. ఆ తరువాత మన హృదయాన్ని అన్నిటికంటే పైగా ఒక వ్యక్తి అన్నిటికంటే పైగా దేన్ని భద్రపరుచుకోవాలంటే మన హృదయాన్ని భద్రపరుచుకోవాలంట. ஒரு நபர் எல்லாவற்றுக்கும் மேலாக எதை அவர்கள் பாதுகாக்க வேண்டும் என்றால் நம்மளுடைய இதயத்தை நாம் பாதுகாக்க வேண்டும். మన హృదయాన్ని మనం కాపాడుకునేట్ల జీవము మనకు కలుగుతుంది. நம்மளுடைய உள்ளத்தை நாம் காப்பாற்றிக் கொண்டால் நமக்கு జీవన్ கிடைக்கும். హృదయం గురించి మాట్లాడిన తరువాత మన నోటి మాటలు, కంటి చూపు, మరి నడుచుకునే మన నడతను గురించి బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. చక్కటి మార్గాన్ని ఎన్నుకోమని మనకు సెలవిస్తున్నది. இதயத்தை குறித்து பேசினதுக்கு பிறகு ஆண்டவருடைய வசனம் நம்மளுடைய வாயின் வார்த்தைகள், கண் பார்வை, மறுபடியும் நம்மளுடைய கால் நடக்கிற நம்மளுடைய பாதை, ఇవகளை குறித்து பேசுகிறது. ఎందుకు హృదయంతో మాట్లాడినప్పుడు వెంట వెంటనే నోటి మాటల గురించి, కంటి చూపును గురించి, పాదములు నడిచే స్థలం గురించి మాట్లాడుతున్నారంటే హృదయానికి, కంటికి, మరి పాదములకు, నోటి మాటకు ఎక్కువ బలమైన సంబంధం ఉంది గనుక దేవుడు ఇవన్నీ కూడా నువ్వు చక్కపరచకపోతే నీ హృదయము పవిత్రంగా మారలేదు అని కూడా మనకు సెలవిస్తున్నాడు. ஏன் இதயத்தை குறித்து பேசின உடனே ஆண்டவர் உன்னுடைய வாயின் வார்த்தை, கண்கள் சரியாக இருக்கணும், கால் பாதை தடுமாறக்கூடாது, உன் பாதம் சரியான இடத்துல இருக்கணும் என்று சொல்றார் என்றால், நம்மளுடைய இதயத்துக்கும், கண்களுக்கும், வாயின் வார்த்தைக்கும், காலின் நடைக்கும் ஒரு ஐக்கியம் இருக்கிறது. இந்த விஷயங்கள்ல தடுமாற்றம் வந்துவிட்டால் இதயமும் తడుమారివిடும். ఈ యొక్క 21 దశాబ్దంలో ఎప్పుడు మనకు లేని ఇబ్బంది, క్రైస్తవులకు లేని ఇబ్బంది ఈ రోజు ఉందన్నమాట. దేవునిలో నడుచుకోవడం అనేది చాలా చాలా కఠినమైన కార్యము. இந்த 21ஆம் நூற்றாண்டுல எந்த காலத்திலும் இல்லாத, கிறிஸ்தவர்களுக்கு இல்லாத ஒரு சோதனை, கிறிஸ்தவர்களுக்கு இல்லாத ஒரு வேதனையான காலம் இந்த காலம்தான். இந்த சமயங்கள்ல పరిశుద్ధமாக వాழகிறது అసాధ్యం என்று కూడా జనంగా నిனைக்கிறாங்க. ఈ రోజుల్లో ఎలా ఉందంటే పరిశుద్ధమైన జీవితం అంటే అసలు
కుదరదండి. అది ఎలా జరుగుతుందని కూడా ప్రజల్లో ప్రజలంటే క్రైస్తవుల్లోనే ఒక పెద్ద అనుమానమంట. అనుమానం ఉంది. ఎవరు ఉంటున్నారు అలాగా? లేదు అనుకుంటున్నారు. కానీ ఉంది. దేవుడు తనకంటూ తన ప్రజలను కాపాడుతూ, పరిశుద్ధమైన జీవితంలో நடிப்பிస్తూ, దేవుని ராஜ்யంలో ఆయన తీసుకుంటున్నాడు. இந்த நாட்கள்ல பார்க்கும்போது யார் பரிசுத்தமா இருப்பார்கள் என்கிற கேள்விக்குறி நமக்கு வரலாம். ஆனாலும் கர்த்தருக்கு அப்படிப்பட்ட ஆட்கள் இருக்கிறாங்க. அவர் அவங்களை பாதுகாத்துக் கொண்டு, அவர்களை తన్నుடைய రాజ్యத்திலே சேர்த்துக் கொண்டிருக்கிறார். ఒకానొకప్పుడు ఏలియా శోధింపబడి అక్కడ వారిని చంపడానికి వస్తుంటే, యెజెబెలు చంపడానికి వస్తుంటే అప్పుడు ఆయన ఒక ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా నేను ఒక్కడినే ఉన్నాను ఇజ్రాయేలు దేశమంతా నీ నామమునకు ఆరాధించేవాడు నేను ఒక్కడినే ఉన్నాను. అందరూ కూడా బయలుదేవత వెనక వెళ్ళిపోయారంటే అప్పుడు ప్రభు చెప్పాడు, నువ్వు ఒక్కడు మాత్రం కాదు 7,000 మంది బయలుకు మోకాళ్ళు వంగని వారు నా ప్రజలు ఈ స్థలంలోనే ఉన్నారు. ఎలియా నువ్వు ఒక్కడే అని మురిసిపోకు అని కూడా దేవుడు చెప్తున్నాడు. ఆ ఆ యొక్క సంఘటన నుంచి మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ప్రభువా నేను ఒక్కడినే పరిశుద్ధంగా ఉన్నాను. నా చుట్టూ ఉన్న వారందరూ పాపులంటే దేవుడు చెప్తాడు. అలా కాదు. లక్షల కొలది ప్రజలు కనబడకుండా నేను వారిని కాపాడి పవిత్రమైన మార్గంలో నడిపిస్తున్నాను. నీతో పాటు అనేకులు ఉన్నారు. సంచరించేవారు వారితో నువ్వు కూడా నడుచుకో అంటూ మనకొక సందేశాన్ని ఈరోజు ప్రభు అలాగే బహుశా ఏలియాతో మాట్లాడినట్లు మనతో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు. பாருங்க எலியா வந்து அந்த நாட்கள்ல அவர் சொன்னார், "ஏசபேல் ராணி கொல்ல வந்தப்போ, ஆண்டவரே நான் ஒருத்தன் தான் இருக்கிறேன். உமக்கு உண்மையும் உத்தமமாக பரிசுத்தமான வழியில் நடக்கிறவனும், தேவனை பின்பற்றுகிறவன் நான் ஒருத்தன் தான் இருக்கிறேன். தேசத்துல இருக்க எல்லோரும் அந்த பாகாலுக்கு பின்பாக போயிருக்கிறாங்க." அப்ப ஆண்டவர் சொன்னார், "நீ ஒருத்தன் மாத்திரம் இல்ல. 7,000 பேரு அவங்களுடைய அவங்களுடைய முழங்கால்கள் விக்கிரகத்துக்கு முடங்காத அந்த ஜனங்கள் இருக்கிறார்கள்" என்று கூட கர்த்தர் சொல்லுகிற காரியம் நடந்தது. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు గనుక, మన జీవితంలో పరిశుద్ధమైన మార్గంలో నడిపించడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. ஆண்டவர் நம்மை தெரிந்து கொண்டார். நம்மளுடைய வழிகளை பரிசுத்தமாக நாம் நடத்துவார். మనము, మీరు, నేను సహకరిస్తే దేవుడు మన జీవితాల్లో గొప్ప అద్భుతాలను చేసి ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. நீங்களும் நானும் ஆண்டவரோடு ஒத்துழைத்து அவர் சொல்லுகிற பாதையில போனால் ஆண்டவர் நம்மளுடைய வாழ்க்கையை அற்புதமான ஒரு வாழ்க்கையாக மாற்றி விடுவார். கர்த்தர் இந்த வசனங்களை ஆசீர்வதிப்பாராக. ஆமென். பிரைஸ் தி லார்ட்.